టీవీ5 ఛానల్ వేదికగా సాంబశివరావు గారి డిబేట్లో ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, రామ్ గోపాల్ వర్మ తల తీసుకొస్తే ₹1 ఇస్తానన్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నివారిస్తున్నట్టు నటిస్తూనే ఆ కొలికపూడి శ్రీనివాస్ గారి చేత నా మీద కాంట్రాక్ట్ ఇచ్చారా అంటూ నిలదీశారు. నన్ను చంపించడానికి 3 సార్లు కాంట్రాక్ట్ ఇప్పించావుగా సాంబా, జస్ట్ వెయిట్ అంటూ. ఆ తర్వాత పోలీసులకి అడ్రస్ చేస్తూ పోలీసులు ఇట్లాగ నన్ను చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు, టీవీ5 వేదికగా యాంకర్ గారు కూడా దీంట్లో ఉన్నారు అంటూ ఇంకొక పోస్ట్ చేశారు. ఇందులో 3 సార్లు ఇట్లా చేయించారన్నటువంటిది. తర్వాత చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురిని అడ్రస్ చేస్తూ ఇదేదో జోక్ కాదు, అంటే మీరు మాట్లాడుతున్నారు కదా హింస గురించి, గూండాల గురించి, టెర్రరిజం గురించి, ఇట్లాంటివి ఇప్పుడు చూస్తే మీరు చేస్తున్నది ఏంటి అంటూ నిలదీశారు. ఒకసారి అసలు కొలికపూడి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు విందాం. రామ్ గోపాల్ వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరన్నా తెస్తే నేను ₹1 ఇస్తాను. ప్లీజ్ సార్, నో యు విత్డ్రా వర్డ్స్. చట్ట ప్రకారంలో ఉండాలి, చట్ట ప్రకారం చేద్దాం, చట్ట ప్రకారం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ ఇది దాన్ని వేస్ట్ చేసుకుని తీవ్రమైనటువంటి, అంటే ఇక్కడ పోలీసులు కూడా అడ్రస్ చేశారు కాబట్టి మరి పోలీసులు ఏమైనా కేసు నమోదు చేస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు అయితే అంత సీరియస్గా భయపడిపోయే రకం కాదు. కాకపోతే పాయింట్ ఏంటంటే చంపేయాలి అన్నటువంటి స్థాయికి వచ్చినప్పుడు సహజంగా దాని రియాక్షన్ పబ్లిక్కి తెలియజేయడం కోసం మాట్లాడినట్టే ఉంది.